ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు యొక్క దార్శనికతో ఈ రోజున స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వరద. 6 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ నిధులు పెట్టుబడులు 3 లక్షల కోట్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక ప్రతిపక్షమైన చిన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో విమర్శలు చేస్తున్నారు. 6 నెలల్లో 9 కంపెనీలు 1,80,000 కోట్ల పెట్టుబడి 3 లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ 9 కంపెనీలు లాంఛనంగా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణ పనులు ప్రారంభించి మరొక 6 నెలల నుంచి 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇవి చంద్రబాబు నాయుడు కేవలం అమరావతికే పరిమితం చేయకుండా రాష్ట్రం నుండి 26 జిల్లాలు 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో పరిశ్రమలు స్థాపించే విధంగా వ్యూహరచన చేయటం మరొక విశేషం. ఈ 9 కంపెనీలు చాలామందికి అన్నీ తెలవదు కనుక యువత సిద్ధం కండి. ఈ ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఉత్తరాంధ్రలోను మరి కోస్తాంధ్రలోను రాయలసీమ 3 ప్రాంతాలలో కూడా ఈ యొక్క కంపెనీలు రాబోతున్నాయి. త్వరలో మీకు ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వరించబోతూ ఉన్నాయి. మొట్టమొదటిది BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. నెల్లూరు జిల్లా దానికి సమీపంలో ఉండే రామాయపట్నం పోర్టు. అక్కడ పెట్టుబడి 95,000 కోట్లు, 3,000 ఉద్యోగాలు మొదటి దశ. 2030 నాటికి 6,000 ఎకరాల్లో పూర్తి ప్రాజెక్టు 3 దశల్లో పూర్తి కాబోతూ ఉంది. ఆనాటికి 12,000 మందికి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. వాళ్ళు BPCL వాళ్ళు శ్రీకాకుళం, మచిలీపట్నం, రామాయపట్నం 3 ప్రాంతాలు పరిశీలించి రామాయపట్నం అనుకూలంగా ఉంటుందని అక్కడ ఏర్పాటు చేశారు. ఇక రెండవది TCS టాటా 80 కోట్ల పెట్టుబడితో 2,000 ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎక్కడ మధురవాడ వైజాగ్లో. వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేశారు. మా భవనం సిద్ధం కాకముందే అద్దె భవనంలో ఈ జూన్లోనే ఉద్యోగాలకు కావాల్సిన రిక్రూట్మెంట్ జరిపి జూన్లోనే కార్యకలాపాలు. జూన్ 2025 ఇంకా ఉన్నది 4 నెలలే. అద్దె భవనంలో TCS వాళ్ళు ప్రారంభించి 2,000 మందికి ఉపాధి కల్పించబోతూ ఉన్నారు. ఇక మూడవది రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన సత్యసాయి జిల్లాలో అక్కడ ఆజాద్ ఇండియా మొబిలిటీ. మనం బస్సుల మీద బాడీ మీద చూసుంటాం ఆజాద్ అని. ఆజాద్ అనే కంపెనీ ఈ బస్సులు బాడీ బిల్డింగు, ఆటోల బాడీ బిల్డింగ్లో నిష్ణాతులు. సత్యసాయి జిల్లా అక్కడ 1,000 కోట్ల పెట్టుబడితో 2,500 ఉద్యోగాలు వచ్చేలా వాళ్ళు ఎవరెవరికి బాడీ బిల్డింగ్ చేస్తారంటే వాల్వో, ఇసూజు, ఆర్టీసీకి కూడా బాడీ బిల్డింగ్ చేస్తారు. సంవత్సరానికి 15,000 బస్సులకు ఇంజిన్ మీద బాడీ నిర్మాణం చేసే సదుపాయం ఉంది. ఇక 4 బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్. ఇది ఎక్కడ అనకాపల్లిలో వస్తూ ఉంది. 1,200 కోట్ల పెట్టుబడి, 1,500 ఉద్యోగాలు. ఇక 5 AM గ్రీన్ అమోనియా కాకినాడలో 12,000 కోట్ల పెట్టుబడి, 3,000 ఉద్యోగాలు. 6 జాన్ కోకెరిల్ గ్రీన్ కో. ఇది కర్నూలులో 2,000 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగ అవకాశాలు.
7 టాటా పవర్ రెన్యూవబుల్ ఈ కంపెనీ కర్నూలులో 2000 కోట్ల పెట్టుబడి, 1500 ఉద్యోగాలు. రాయలసీమ ప్రాంతాన్ని ఈ యొక్క సోలార్ పవర్కి దాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే నంద్యాల ప్రాంతాన్ని రాయలసీమలో నంద్యాల జిల్లాలో సీడ్ క్యాపిటల్గా కూడా గుర్తించి విత్తనాభివృద్ధికి దాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక 8 క్లీన్ రెన్యూవబుల్ హైబ్రిడ్ కర్నూలులో 2000 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు. ఇక 9వది రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెట్టుబడి 65,000 కోట్లు, ఉద్యోగాలు 2,50,000 మందికి ఉద్యోగాలు. 500 ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్ ఖరీదు 1,300 కోట్ల రూపాయలు. ఆ విధంగా ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, కోస్తా ఆంధ్రలో అన్ని జిల్లాలలో ఇవి 9 పరిశ్రమలు, వాళ్ళ నిర్మాణ పనులు ప్రారంభించిన కంపెనీలు ఇవి. ఇంకా ఇలాంటి కంపెనీలు, ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న కంపెనీలు, ప్రభుత్వ అనుమతులు పొందవలసిన కంపెనీలు కోకొల్లలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. అది కాదు కావాల్సింది. 3 రాజధానులు పెడితే ఏమి ఉద్యోగాలు రావు. కర్నూలులో హైకోర్టు పెడితే ఏమి రావు, ఉద్యోగాలు రావు. కర్నూలులో ఎలాగో చంద్రబాబు నాయుడు ఒక హైకోర్టు బెంచ్ పెడుతున్నాడు. అందువల్ల ఈ పరిశ్రమలు రావాలి. చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేశాడు, ఎన్నికల హామీ. నేను 5 సంవత్సరాల కాల వ్యవధిలో 20 లక్షల మంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఆ అడుగులు వేసే విధంగా తప్పనిసరిగా 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి 20 లక్షల మందికి కాదు, 25 లక్షల మందికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఏమాత్రం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, పెట్టుబడులను చూసి పొరుగు రాష్ట్రాలు, భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఈర్ష్యపడే విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే కూల్చివేతలతో ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన రివర్స్ టెండరింగ్, ప్రభుత్వమే రివర్స్ గేర్, వెనక్కి నడిచింది. పగ, ప్రతీకారం, కక్ష ఇవే ఆయన ప్రభుత్వము, ఆయన పనితీరు. కులాలను టార్గెట్గా పెట్టుకుని ప్రాంతాల మధ్య విభేదాలు, కులాల మధ్య విభేదాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇది జూన్ 2024 నాటికి ఫలితాలు వచ్చే నాటికి కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్దారులకు 1వ తారీఖు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి. అటువంటి ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉండి ఆక్సిజన్ పీల్చుకున్న సందర్భం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 3 లక్షల కోట్ల సహాయంతో ఈరోజు 1వ తారీఖు సామాజిక పింఛన్లు 65 లక్షల మందికి 4,400 కోట్లు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతం, 1వ తారీఖున పెన్షన్ ఇవ్వగలిగిన పరిస్థితికి వచ్చామంటే అదంతా కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఆయనపై ఉండే నమ్మకం, విశ్వాసం. ఇప్పుడు పగకు, ప్రతీకారానికి, కక్షకు తావు లేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఆయన ఊసెత్తవలసిన అవసరమే లేదు. మన దృష్టి అభివృద్ధి, సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలని, వికసిత భారత్ దిశగా అడుగులు పడాలని, స్వర్ణాంధ్రప్రదేశే లక్ష్యంగా రాత్రనక, పగలనక, ఎండనక, వాననక చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తూ 2027 నవంబర్ దీపావళి నాటికి అమరావతి నిర్మాణం పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి. ఏ ప్రాజెక్టులు అయితే ప్రారంభమైనాయో, పరిశ్రమలు ప్రారంభమయ్యాయో 2027 నాటికి కనీసము 15 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే బృహత్ లక్ష్యంతో అడుగులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎక్కడ చూసినా
స్వదేశీ పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు ఎక్కడ విజయవాడ, ఎక్కడ అమరావతి అని చెప్పి క్యూలు కట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరచడం అనేది ఇది కేవలం చంద్రబాబు నాయుడు యొక్క బ్రాండ్ ఇమేజ్ అని చెప్పి ఆర్థిక రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.